హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు బ్లాగ్స్. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటో ఇది స్పెషల్గా ఉందనుకుంటున్నారా? అదేం కాదండి, ఇది చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరి కోసం చూపించాలనుకుంటున్నాను. మీరు ఎంతమందికి ఇది ఫేవరెట్ డిష్ నాకు కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. నేను ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను, అంత ఇష్టం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్స్తో తీసుకున్నట్లయితే మనం దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం పెరుగు, నిమ్మరసం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా చికెన్లో వేసేసి సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచింది వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్కి బాగా మసాలాస్ అన్నీ పట్టే విధంగా కలిపి నీట్గా కలపాలన్నమాట. పీసెస్కి మనకి కర్డ్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే, మరి ఎక్కువ వేసుకోకూడదు, సరిపోయేటట్లు వేసుకున్నట్లయితే జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుందన్నమాట. అంటే మరీ హార్డ్ అయిపోదు, అలాగని మరీ స్మూత్గా కాకుండా ప్రాపర్గా కుక్ అయ్యి మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. ఇలా మ్యారినేట్ చేసుకొని ఎప్పుడైనా మీరు కుక్ చేయండి, చికెన్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ అనేది చాలా బాగా మ్యారినేట్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. మీకు అంతగా టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఉంచినట్లయితే బాగుంటుంది. సో మనం ఈ చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనం బిర్యానీ కోసమని రైస్ ప్రిపరేషన్కి అండ్ స్పైసెస్ కూడా మనం ఎన్ని తీసుకోవాలి కదా. సో వాటి గురించి ఇప్పుడు చూద్దాం. చికెన్ అనేది మూత పెట్టి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం రైస్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే ఘాట్ ఎక్కువైపోతుంది. సో ఇందులో మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను, నేను చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ 4 తీసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచి పెట్టుకున్నాం కదా, సరిపోతుంది. ఇందులో మనం ఓన్లీ గీతో కాకుండా ఆయిల్ అండ్ నెయ్యి 2 యూస్ చేసినట్లయితే చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి 2 కలిపి 6 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ అనేవి అలా అటు ఇటు తిప్పుతూ ఉంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఫ్రై అవుతుంది కదా. అవి ఫ్రై అయినప్పుడు మనకి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది, స్మెల్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ మనం తరిగి పక్కన పెట్టుకునేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే త్వరగా వేగుతాయి అన్నమాట. మనకి బిర్యానీలోకి మాత్రం ఈ విధంగా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఆనియన్స్ అనేవి చాలా డీప్గానే ఫ్రై అవ్వాలండి. మామూలుగా వేయించినట్లయితే బాగోదు. సో ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టినట్లయితే ఆనియన్స్ మగ్గుతాయి కదా. సాల్ట్ అనేది చికెన్లో కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా, అది చూసుకుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గుతాయి అన్నమాట. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా, ఇంకా ఫ్రై అవ్వాలి, ఇది ఇంకా ఫ్రై అవ్వలేదు. సో ఇంకా కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. అప్పటికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ అనేది వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ అనేది ముందు నానబెట్టిన అవసరం లేదండి. నేను ఇక్కడ బిర్యానీ రైస్ అయితే యూజ్ చేయట్లేదండి. సో నేను ఇక్కడ ఆర్గానిక్ వేస్తున్నాను నేను. సో రైస్ అనేది నేను బిర్యానీ రైస్ తీసుకోవట్లేదు, అది త్వరగానే కుక్ అయిపోతుంది. సో నేను అందుకని ముందుగా అయితే సోక్ చేసుకోలేదు రైస్ని. అయినా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు సోక్ చేసుకునే అవసరం లేదు, కూడా త్వరగానే కుక్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా. సో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉప్స్, చూసారా కింద పడుదును, అది ఆ విధంగా హ్యాండిల్ చేశాను నేను. గ్రేట్ కదా ఎంతైనా. సో చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా కలిపేయకుండా చికెన్ బ్రేక్స్ అయిపోతుంది కాబట్టి చూసుకొని మిక్స్ చేసుకొని చికెన్లో వాటర్ అంతా ఊరేంత వరకు ఒక్క
5 మినిట్స్ సరిపోతుంది. ఇలా ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ మనం వాటర్ అలా వచ్చిన తర్వాత రైస్ అనేది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా, నేను బిర్యానీ రైస్ అయితే తీసుకోలేదు, ఏమంటారు ఆర్గానిక్గా పండిస్తారు కదా, ఆ రైస్ తీసుకున్నాను నేనైతే. సో నాకు ఎక్కువ టైం అనేది ఏం పట్టదు. మీరు ఒకవేళ బాస్మతి రైస్ అయితే తీసుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ సోక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ప్రెషర్ కుక్కరే కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది మనకి. ఇక్కడ నేను ఈ రైస్కి ఒక 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది వేసిన తర్వాత మనం చూసుకోవాలన్నమాట, సాల్ట్ అనేది సరిపోయిందా లేదని ఈ టైంలో చూసుకుని, ఒకవేళ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా నేను బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలన్నట్లయితే ఇక్కడ కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా మరీ ఘాటుగా అయితే ఇష్టం ఉండదు. నేను ఈ విధంగానే ఎప్పుడు కూడా ప్రిపేర్ చేస్తాను. ఒక 3 విజిల్స్ ఉంచినట్లయితే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. వేడిగా ఉండేటప్పటికంటే కొంచెం కూల్ అయిన తర్వాత అయితే పొడి పొడిగా వస్తుంది. సో ఈ విధంగా అనేది సింపుల్గా చికెన్ బిర్యానీ అనేది ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఒక్కసారి అందరూ కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట, అంత ఈజీ ప్రాసెస్. చూసారు కదా వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు ఆ రెసిపీ అనేది ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.